ఈరోజు మనం ఈ వీడియోలో కుజుడు చాలా కాలం తర్వాత సింగిల్గా ఒక రాశిలో సంచరించబోతున్నాడు. గత కొంతకాలంగా వక్రించడం, మళ్ళీ ముందుకు వెళ్ళడం, వెనక్కి రావడం, కేతుతో కలవడం ఇలా జరిగిందనమాట. అలాంటి కుజుడు చాలా వరకు సింగిల్గా కన్యా రాశిలో ఉంటున్నాడు. దీనివల్ల ఒక 3 రాశుల వారు చాలా చక్కటి ఫలితాలు పొందబోతున్నారనమాట. ముఖ్యంగా కుజుడు మార్పు అనేది ఖచ్చితంగా చాలా అవసరం. కుజుడు ఏంటంటే మన జీవితంలో మనం తీసుకునే ఏదైనా కఠినమైన నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే టైం అంటే ఆ టైంకి తీసుకునే నిర్ణయాలు వీటన్నిటి కుజుడే కారణం అనమాట. ఈ కుజుడు బలంగా ఉండడం 3 రాశులకి ఈ కుజుడు యొక్క ఎఫెక్ట్ అనేది చాలా పాజిటివ్గా ఉండడం వలన వీళ్ళ జీవితంలో ముఖ్యమైన విషయాలకు సంబంధించిన నిర్ణయాలని ఈ 3 నెలల్లో తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఏదైనా బాగా ఇబ్బందులు ఉంటే వాటిని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆ రాశులు ఏంటి, ఆ రాశులకు కలిగే మంచి ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నో చోట్ల జాతకం చూయించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు, నా రాత మారదు, అప్పుల బాధలు కానీ, బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఉద్యోగంలో సమస్యలు కానీ, పెళ్లి వల్ల, ప్రేమ వల్ల మోసపోవడం, దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం, ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా? ఆన్లైన్లో ఇలాంటివి ఒక 100 ఉన్నాయి, ఇదంతా ఫ్రాడ్, ఇలాంటివి ఏమీ కూడా జరగవు, మన కర్మను అనుభవించాల్సిందే, అసలు నేను ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఏది కలిసి వస్తుంది, నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, కాలసర్ప దోషం కానీ, లగ్న దోషం కానీ, శని, కుజ, గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది, ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం, మీకు నడిచే దశలు, అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించి దశమహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడును. అది చదివిన ఒక 4 వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును. దీనికోసం మీరు పైన కనిపిస్తున్న 9160803649 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు 2000 రూపాయలు ఫోన్పే కానీ, గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడును. 4 వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో కుజుడు మార్పు అనేది గత కొంతకాలంగా కేవలం కర్కాటక రాశి, మిథున రాశి మధ్య ఆగిపోయింది. కుజుడు వక్రించడం, నీచిపట్టడం, మళ్ళీ అటు ఇటు మారడం వలన దేశంలోనూ కానీ ప్రపంచంలోనూ రకరకాల పరిస్థితులు, యుద్ధాలు ఇవన్నీ కూడా కుజుడు మీదే ఆధారపడి జరుగుతాయన్నమాట. జనాల్లో కూడా నేర ప్రవృత్తి పెరిగిపోవడం, గొడవలు, తగాదాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే ఇక అసలు విషయాన్ని మన విషయాలకు వచ్చేస్తే కుజుడు కర్కాటక రాశిలో వక్రించి నీచిపట్టి అటు ఇటు అయిన తర్వాత మళ్ళీ కేతుతో కలిసి ఒక 45 రోజులు ట్రావెల్ చేసి చాలా వరకు అందరి పరిస్థితులను దెబ్బతీశాడు. అలాంటి కుజుడు ఇప్పుడు ఏమైందంటే కన్యారాశిలోకి ప్రవేశించాడు. కన్యారాశిలో 48 రోజులు ఉండబోతున్నాడు. అంటే జూలై 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఉంటున్నాడు. కుజుడు ఎప్పుడు మారుతూనే ఉంటాడు కదా, 45 రోజులకు ఒకసారి. ప్రత్యేకించి ఇప్పుడు జరిగేది ఏంటి అంటే కేతుతో కలిసిన కుజుడు ఇప్పుడు కన్యారాశిలోకి వచ్చి శనితో ఆస్పెక్ట్ అనమాట. అంటే పరస్పరం శని కుజుడు ఇద్దరు చూసుకుంటున్నారు. నార్మల్గా అయితే శని కుజుడు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకోవడం అనేది డేంజరే. దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి తప్ప మంచి పరిస్థితులు రావు. కానీ ఇక్కడ ప్లస్ ఏంటంటే శని వక్రించి ఉన్నాడు. వక్రించిన శని వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి తప్ప చెడు ఫలితాలు రావు. ఎందుకంటే మామూలుగా శని బాధ పెడతాడు, కష్టపెడతాడు, కర్మ ప్రకారం ఫలితాలు ఇస్తాడు, ఫలితాలు అనేది స్లోగా ఇస్తాడు, మనుషులకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. వక్రించిన శని పూర్తి ఆపోజిట్గా ఫలితాలు ఇస్తాడనమాట. కాబట్టి ఖచ్చితంగా ఎంతో అందరికీ వక్రించిన శని మేలే చేస్తాడు తప్ప కీడు చేయడు. అలాంటి శనితో ఎప్పుడైతే ఆస్పెక్ట్ ఏర్పడిందో కుజుడు కూడా కొంతవరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ కుజశనిలో మార్పు వల్ల, కుజశనిలో ఆస్పెక్ట్ వల్ల 3 రాశుల వారు చాలా చక్కటి ఫలితాలు పొందబోతున్నారన్నమాట. తప్పకుండా వాళ్ళకి ధైర్యం, కుజుడు అంటే ధైర్యం అనమాట. ఏదైనా చేయగలమన్న నమ్మకం, ఈ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆ పరిస్థితులు
పరిస్థితులను ఎదురీది ముందుకు సాగేంత ధైర్యం, ఇదంతా కుజుడు అనమాట. కుజుడు బలంగా ఉంటే చాలామంది ఆ ఫైర్ అనేది లోపల ఉంటుంది. కుజుడు బలహీనంగా ఉన్న వాళ్ళకి తెలియకుండా లోపల ఫైర్ ఉంటుందన్నమాట. కుజుడు మన జాతక చక్రంలో ఉన్న బలాన్ని బట్టి మనం జీవితంలో ఎంత మోటివేటెడ్గా ఉండడం, ఎంత అప్వర్డ్కి వెళ్తాం, ఏదైనా సరే ఎంత చక్కగా ఆలోచించి ముందుకు వెళ్తాం అనేది ఆధారపడుతూ ఉంటుందన్నమాట. అలాంటి కుజుడు శని ఆస్పెక్ట్ వలన ఇప్పుడు ఒక 3 రాశుల వారు చాలా అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు. ఆ రాశులు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కుజశనుల యొక్క ఆస్పెక్ట్ వల్ల, పరస్పర దృష్టి వల్ల మేలు జరిగే మొదటి రాశి కర్కాటక రాశి అనమాట. కర్కాటక రాశి వారికి ఇది 3వ స్థానంలో జరుగుతుంది. 3వ స్థానంలో కుజుడు ఉండడం, ఇలా ఆస్పెక్ట్ ఉండడం వల్ల తప్పకుండా కర్కాటక రాశి వారికి ప్రెజర్ అనమాట. వర్క్ ప్రెజర్ కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ ప్రెజర్ కానివ్వండి, బిజినెస్ ప్రెజర్ కానివ్వండి, ఇవన్నీ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళు చాలా వరకు కూడా ఈ 45 రోజులు జీవితాన్ని బ్యాలెన్స్డ్గా అనమాట, అంటే ఏంటంటే ఎక్కువ ప్రెజర్ లేకుండా, అలానే మరీ లోగా కాకుండా బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటారు. ఖాళీ టైంలో జీవితానికి సంబంధించిన బుక్స్ చదవడం కానీ, కొన్ని విషయాలు నేర్చుకోవడం కానీ, ప్రియమైన వ్యక్తులతో గడపడం కానీ, లేదంటే భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరగడం, వాళ్ళిద్దరూ ఎక్కువ శాతం కలిసి గడపడం, జీవితానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వాళ్ళు వినడం, ఎవరికైతే పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి పిల్లలు కలగడం. కుజుడు చాలా వరకు ఏంటంటే వివాహానికి, పిల్లలు పుట్టడానికి కారకుడు కాబట్టి ఆ 2 విషయాలకు సంబంధించి కర్కాటక రాశి చాలా వరకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక ఏదైనా ఉద్యోగాల్లో కానివ్వండి, ఈ రకరకాల విషయాల్లో కూడా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఉద్యోగాల్లో అయితే ప్రమోషన్లు రావడం, రాజకీయాల్లో అయితే పదవులు రావడం, లేదంటే ఇక సంఘంలో పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావడం అనేది ఉంటుందన్నమాట. ఇక దీంతోపాటు వృత్తిపరంగా ఏమైనా సవాళ్ళు ఉంటే వాటిని ఈజీగా అధిగమిస్తారు. తెలివితేటలతో అన్ని రకాలుగా కూడా పరిస్థితులు మార్చుకుంటారు. చాలా వరకు ఇష్టమైన వాళ్ళతోనే ఎక్కడికైనా టూర్లు వెళ్ళడం కానివ్వండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇక విద్యార్థులకు కూడా చాలా మంచి సమయం అని చెప్పాలి. విద్యార్థులు కూడా వాళ్ళ చదువులో రాణిస్తారు. కొంతవరకు కుజుడు అంటే ఫైర్ అని చెప్పుకున్నాం కదా, కుజుడు చాలా వరకు వాళ్ళ యొక్క లక్ష్యాలను వాటి మీద ఇంకా ఫోకస్ పెడతారు. కొన్ని విషయాలను వదిలేద్దాం అనుకుంటారు. అన్ని రకాలుగా ముందుకు వెళ్ళడానికి ఈ కుజశనుల ఆస్పెక్ట్ అనేది కర్కాటక రాశి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఇక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. డైలీ దినచర్య అనేది చాలా చక్కగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా కర్కాటక రాశి వారికి కుజశనుల ఆస్పెక్ట్ అనేది ఎంతో చక్కగా ఉంటుంది. ఇక ఈ కుజశనుల ఆస్పెక్ట్ వల్ల మేలు జరగబోతున్న రాశి ఏమైనా ఉందంటే అది ధనుసు రాశి. ధనుసు రాశి వారికి 10వ స్థానంలో ఈ కుజుడు ఉండడం, కుజుడు 4వ స్థానంలో ఉన్న శనితో ఆస్పెక్ట్లో ఉండడం వల్ల తప్పకుండా వీళ్ళకి గతంలో ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా చాలా స్పీడ్ అవుతాయి, తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏ పనైనా సరే చకచక అవుతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా నమ్మకంతో పనిచేస్తారు. మీ అభివృద్ధి కోసం వాళ్ళు చాలా కష్టపడుతున్నారన్న ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. మీరు తీసుకునే చక్కటి నిర్ణయాలు మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఎంతగానో దోహదపడతాయని చెప్పవచ్చు. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు రావడం, వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఆ వ్యాపారానికి ఎంతగానో ఉపయోగపడడం, ప్రభుత్వం నుంచి కానివ్వండి, బయట వ్యక్తుల నుంచి కానివ్వండి, వీళ్ళకి సన్మాన సత్కారాలు జరగడం అనేది కూడా జరుగుతుంది. మీ షేర్లు లేకపోతే మీకున్న క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. సంఘంలో మీ వ్యాపారాలకు సంబంధించి మీకు సంబంధించి గౌరవ మర్యాదలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక రకరకాల ఒప్పందాల వల్ల వ్యాపారంలో మంచి లాభాలు, పెట్టుబడులు కూడా ఆకర్షించగలుగుతారు. చాలా వరకు చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు అన్నీ కూడా లాభసాటిగా సాగే అవకాశం ఉందన్నమాట. గతంలో ఎప్పుడో పెట్టుబడులు కానీ స్ట్రక్ అయిపోయిన డబ్బు కానీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది. చాలా వరకు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు కాబోయే భాగస్వామి, మేల్ అయితే ఫిమేల్ అయితే మేలు, వీళ్ళని కలుసుకునే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే భాగస్వామి మీకు జీవితాంతం కూడా ఒక మంచి తోడుగా ఉండే అవకాశం ఉంటుంది. మీ ఇద్దరి మధ్య సఖ్యత కూడా చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కూడా ప్రమోషన్లు సంపాదించే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా తగినంత ఆఫర్లు రావడం, కొంచెం కష్టం మీద ఉద్యోగం తెచ్చుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచో 6 నెలల నుంచి 7 నెలల నుంచి సరిగ్గా ఉద్యోగం రాజులట్లేదని బాధపడిన వాళ్ళకు కూడా తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది.
ఖచ్చితంగా ఈ కుజశని ఆస్పెక్ట్ వలన పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు రావడం అనేది ఉండదు. ఈ 48 రోజులు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఏదైనా ప్రయాణాలు చేయడానికి అంతా కూడా ప్లాన్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. వచ్చినా సరే ఏదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప ఏదో జరిగిపోతుందని భయపడక్కర్లేదన్నమాట. చాలా కాలం తర్వాత మీ రాశ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలోకి రావడం, అలాగే లాభస్థానంలో ఉన్న కుజుడు పంచమంలో ఉన్న శనితో ఆస్పెక్ట్ అంటే దృష్టిలో ఉండడం, ఒకరినొకరు చూసుకోవడం వల్ల తప్పకుండా వృశ్చిక రాశి వారికి ఈ 48 రోజులు క్రిటికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ వస్తాయి. ఎవరైతే కోర్టులో కేసుల్లో నలుగుతున్నారో, డైవర్స్ కేసులు కావచ్చు, స్థలాలకు సంబంధించి, పొలాలకు సంబంధించి, లేకపోతే పర్సనల్ లైఫ్కి సంబంధించి ఎలాంటి కేసులైనా సరే అవన్నీ తేలిపోయే అవకాశం ఉంటుంది. అవి పరిష్కరించుకుంటా బాగా ప్రయత్నించండి. ఇది చాలా చక్కటి సమయం అనమాట. ఇక దీంతో పాటు ఏదైనా హెల్త్ ఇష్యూస్ అనమాట, ఇవి తగ్గవు, ఇవి చాలా ఇబ్బంది పడుతున్నాం, వీటికి ఏదో సొల్యూషన్ కావాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీకు అది హాలోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఏదో ఒక మందులు వాడడం వల్ల దీర్ఘకాలిక పరిష్కారాలు పొందే అవకాశం ఉంటుంది. కోర్టు విషయాలతో పాటు అనారోగ్య సమస్యలను వదిలించుకోవడానికి వాటి దిశగా అడుగులు వేయండి, చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మీకు అందే మందులు కానివ్వండి, దొరికే డాక్టర్లు కానివ్వండి, వాళ్ళ హస్తవాసి మీకు బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. ఇక దీంతోపాటు విద్యార్థులు ఎవరైతే ఉంటారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానివ్వండి, నార్మల్గా చదువుకునే వాళ్ళకి ఇప్పుడు వరకు చదువు మీద శ్రద్ధలే ఉండదన్నమాట. ఇప్పుడు ఖచ్చితంగా శ్రద్ధ పెరుగుతుంది, వాళ్ళకి ఏదో ఒకటి సాధించాలని కసి పెరుగుతుంది, చాలా కష్టపడి చదువుతారు. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న మార్క్స్, ర్యాంక్స్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకునే వాళ్ళకి కూడా కొంతవరకు చాలా చక్కటి మెంటల్ పీస్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఏదో ఒక ఆశ వాళ్ళు ముందుకు నడిపే అవకాశం ఉంటుంది అనమాట. ఇక లవ్లో ఉన్న వాళ్ళు, లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి కూడా చాలా చక్కటి సమయం. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం, మీరు కూడా కొంత డేర్గా చెప్పడం అనేది ఉంటుందన్నమాట. ఇక ఎవరైనా సరే ఉద్యోగం నాకు లోకల్లో కావాలి, నేను ఎక్కువ దూరం వెళ్ళి చేయను, ఇక్కడ ఏదైనా నాకు తగిన ఉద్యోగం వస్తే చక్కగా చేసుకుంటాను అనుకున్న వాళ్ళకి కూడా స్థానికంగా ఏదైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నమాట. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే కుటుంబ సభ్యులకు సంబంధించిన శుభకార్యాల్లో కూడా మీరు పాల్గొని ఆనందంగా గడిపే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట. ఇక మీకు నచ్చిన వాళ్ళతో జీవిత భాగస్వామి, స్నేహితులు, లేకపోతే బంధువులు, మీకు ఎవరైతే మనసుకు బాగా ఇష్టం ఉంటారో వాళ్ళతో క్వాలిటీ ఆఫ్ టైం అనేది ఎక్కువసేపు గడపడం, వాళ్ళ మాటల వల్ల, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉండడం అనేది కూడా జరుగుతుందన్నమాట. అన్ని రకాలుగా కూడా మీకు ఈ కుజుడు లాభంలోకి రావడం అనేది వృశ్చిక రాశి వారికి అత్యంత మేలు చేయబోతుంది.